టీ20 వరల్డ్ కప్ 2026లో ఆఖరి మ్యాచ్‌కు మిగిలిన 2 జట్లయితే సిద్ధమయ్యాయి. ఈ ఫైనల్ కోసం 2 టీమ్‌లు కూడా అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంకి చేరుకున్నాయి. ఈ వరల్డ్ కప్‌కి ముందు మన టీమిండియా న్యూజిలాండ్‌తో ప్రిపరేషన్ కోసం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అందులో మన వాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా 4-1 తేడాతో గెలిచారు. దాంతో ఆ కాన్ఫిడెన్స్ అయితే మన టీమిండియా ప్లేయర్స్‌కి ఉంటుంది. మరోవైపు చూస్తే న్యూజిలాండ్ చూసుకున్న వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళదైన రోజున ఏమి చేశారో సెమీఫైనల్ 1లో చూసాం మనం. ఇంకా ఈ 2 టీమ్‌ల ఫార్మ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లు గెలిచింది. 2 మ్యాచ్‌లు అయితే ఓడిపోయింది. మరోవైపు మన టీమిండియా చూసుకున్న లాస్ట్ 5 మ్యాచ్‌లలో 4 నెగ్గింది, 1 ఓడిపోయింది. ఇప్పటివరకు అయిన ఆడిన మ్యాచ్‌లన్నీ ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్క కదా! ఇప్పటివరకు ఈ 2 టీమ్స్ టీ20 వరల్డ్ కప్ గేమ్స్‌లో 3 సార్లు తలపడగా, న్యూజిలాండే 3 సార్లు కూడా గెలిచింది. 2007, 2016, 2021లో ఇండియా ఒక్కసారి కూడా గెలవలేదు. ఇంకా నాకౌట్స్‌లో ఒక్కసారి కూడా ఈ 2 టీమ్స్ అయితే ఎప్పుడు తలపడలేదు. ఇంకా ఈ మ్యాచ్ చూసుకుంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ గ్రౌండ్‌లో ఇండియాకి అంత గొప్ప అనుభవం లేదు బిగ్ మ్యాచెస్‌లో. ఇంకా ఈ వెన్యూ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 13 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి 8, చేస్ చేస్తూ గెలిచినవి 5. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 188 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 159గా అయితే ఉంది. ఇక్కడ జరిగిన లాస్ట్ 5 మ్యాచ్‌లు చూసుకున్నా బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి 3, చేస్ చేస్తూ గెలిచినవి 2. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 184 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 166గా ఉంది. కేవలం ఈ వరల్డ్ కప్‌లోనే ఇక్కడ 6 మ్యాచ్‌లయితే జరిగాయి. అందులో కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి 5, చేస్ చేస్తూ గెలిచిన 1. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 189 కాగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 164గా అయితే ఉంది. మ్యాచ్ జరిగే టైంకి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడే అవకాశం అయితే ఏమీ లేదు. కొంచెం గాలి ఉండడం వల్ల డ్యూ పడే అవకాశం కూడా అంత ఎక్కువైతే ఉండదు. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఈ గ్రౌండ్ ప్రీవియస్ రికార్డ్స్ బట్టి మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ఇంకా టీమ్ చేంజెస్‌కి వస్తే న్యూజిలాండ్ టీమ్ అయితే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్‌లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే వేశారు. కానీ న్యూజిలాండ్‌కి ఈ వరల్డ్ కప్‌లో ఏదైనా చిన్న వీక్ లింక్ ఉందా అంటే అది వాళ్ళ మిడిల్ ఆర్డరే. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఎక్కువ సార్లు టెస్ట్ అవ్వలేదు వీళ్ళు. అలాగే టెస్ట్ అయిన మ్యాచ్‌ల్లో కూడా అంత గొప్ప పర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేదు. సో, ఇండియా కనుక ఎర్లీ వికెట్స్ కనుక తీసిందంటే వీళ్ళు ఏమైనా ఓపెన్ అవుతారో లేదో చూద్దాం. ఇంకా న్యూజిలాండ్ టీమ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ముందుగా ఓపెనర్స్ టిమ్ సైఫర్ట్, వికెట్ కీపర్ ఫిన్ ఎలెన్, రచన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారెల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్ వాళ్ళ కెప్టెన్, కోలే మెకాంజీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్. ఈ టీం చూసుకుంటే వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ ఓపెనర్స్. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో బెస్ట్ ఓపెనింగ్ పేర్ వీళ్ళదే. 463 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే చేశారు వీళ్ళు. బౌలింగ్‌లో చూసుకున్న మెయిన్ బౌలర్ కన్నా పార్ట్ టైమర్ రవీంద్రకి ఈ వరల్డ్ కప్ బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. 11 వికెట్లయితే తీశారు తను. మరోవైపు మన టీమిండియా చూసుకుంటే బ్యాటింగ్‌లో సంజు శాంసన్ వచ్చాక సెట్ అయింది. కానీ మన మెయిన్ బౌలర్స్ అయితే అంత బాగా రన్స్‌కి అయితే వెళ్తున్నారు. ఒక్క బుమ్రాని మినహాయిస్తే ప్రతి బౌలర్ కూడా రన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల టీమ్ యొక్క బౌలింగ్ అయితే ఇబ్బంది పెడుతుంది. దానివల్ల బ్యాట్స్‌మెన్‌కి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది పెద్ద స్కోర్ చేజ్ చేయడానికి. ఇంకా బ్యాటింగ్ విషయంలోకొస్తే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేడు కాబట్టి తనని టీమ్‌లోంచి తీసేసి వేరే ప్లేయర్‌ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో, టీమ్ చేంజెస్ ఏమన్నా చేసేలా ఉంటే వరుణ్ చక్రవర్తికి బదులు కుల్దీప్ యాదవ్‌ని టీమ్‌లోకి తీసుకొస్తారంట. అలాగే అభిషేక్ శర్మకి బదులు రింకు సింగ్ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సంజు శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్. మన టీమ్ బ్యాటింగ్ సంజు శాంసన్ వచ్చిన తర్వాత సెట్ అయింది కాబట్టి ఇంకా రింకు సింగ్‌ని అది ఫినిషర్‌గా ఆడిస్తారు. అలాగే తిలక్ వర్మని నంబర్ 3 పొజిషన్‌లో కూడా ఆడించే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఒక రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ టీమ్‌లో ఉంటాడు కాబట్టి. ఇంకా సూపర్ 8లలో మన టీమ్ తీసుకున్న ఒక్క నిర్ణయం మనల్ని ఫైనల్ వరకు తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. అదే సంజు శాంసన్ టీమ్‌లోకి తీసుకురావడమే. ఈ ప్లేయర్ వచ్చాక 2 ఇంపార్టెంట్ మ్యాచ్‌లలో 2 ఇంపార్టెంట్ 50+ స్కోర్స్ అయితే చేశాడు. దానివల్లే మన టీమ్ ఫైనల్‌కి అయితే చేరుకుంది. ఇంకా ఈ మ్యాచ్‌లో ఉండే ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే పవర్ ప్లేలో ఉండే బ్యాటిల్స్ చూస్తే టిమ్ సైఫర్ట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. టీ20స్‌లో మొత్తం 6 సార్లు ఈ ఇద్దరు ప్లేయర్స్ తలపడగా టిమ్ సైఫర్ట్ 37 పరుగులు కొట్టాడు 31 బంతుల్లో. 2 సార్లు ఔట్ అవ్వగా స్ట్రైక్ రేట్ 119.5, యావరేజ్ 18.5 అయితే ఉంది. మరొకటి ఫిన్ ఎలన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్‌లో మొత్తం 3 సార్లు తలపడగా ఫిన్‌లాండ్ 47 పరుగులు కొట్టాడు 21 బంతుల్లో. ఒక్కసారి ఔట్ అయినప్పటికీ స్ట్రైక్ రేట్ 223.8, యావరేజ్ 47గా అయితే ఉంది. టీ20లో హర్షదీప్ సింగ్‌పై డామినెన్స్ అయితే చూపించాడనే చెప్పొచ్చు ఫిన్‌లాండ్ ఇప్పటిదాకా ఆడిన ఆటల్లో. మరోది సంజు శాంసన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ.
వీళ్ళిద్దరూ 3 సార్లు టీ20లో తలపడగా సంజు శాంసన్ కేవలం 15 పరుగులే కొట్టాడు 10 బంతుల్లో. 2 సార్లు అవుట్ అవ్వగా స్ట్రైక్ రేట్ 150, యావరేజ్ 7.5 ఉంది. సంజు శాంసన్‌పై మ్యాట్ హెన్రీ అయితే డామినెన్స్ చూపించాడని చూసుకొచ్చి రికార్డ్స్ బట్టి. మరోది ఇషాన్ కిషన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. ఇది కూడా పవర్ ప్లేలో ఉండే బ్యాటిలే. వీళ్ళిద్దరూ 2 సార్లు ఇంటర్నేషనల్‌లో తలపడగా ఇషాన్ కిషన్ అయితే కంప్లీట్ డామినెన్స్ చూపించాడు హెన్రీపై. ఇషాన్ కిషన్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు స్కోర్ చేశాడు. ఎప్పుడు అవుట్ అవ్వలే. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 310 ఉంది. మిడిల్ ఓవర్స్ ఉండే బ్యాటిల్స్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్‌లో మెయిన్‌గా ఇండియన్ స్పిన్నర్‌కి, న్యూజిలాండ్ స్పిన్నర్‌కి, ఇండియన్ బ్యాటర్స్‌కి మధ్య బ్యాటిల్ అయితే ఉంటుంది. మొదటిది సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. ఇంటర్నేషనల్‌లో వీరిద్దరూ మొత్తం 10 సార్లు ఆడగా సూర్యకుమార్ యాదవ్ 89 పరుగులే కొట్టాడు. కానీ దానికి తీసుకున్న బాల్స్ అయితే 73 ఉన్నాయి. 3 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్నా కేవలం 121 ఉంది. యావరేజ్ కూడా 29.7 అయితే ఉంది. దీన్ని బట్టి ఈ స్టాట్స్ బట్టి చూస్తుంటే మిచెల్ శాంట్నర్ సూర్యకుమార్ యాదవ్‌పై కంప్లీట్ డామినేషన్ అయితే చూపించాడు ఈ టీ20 ఫార్మాట్‌లో. కుల్దీప్ యాదవ్‌ని టీంలోకి తీసుకొస్తారు కాబట్టి మిడిల్ ఓవర్స్‌లో కుల్దీప్ యాదవ్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరూ మొత్తం 4 ఇంటర్నేషనల్ టీ20స్‌లో తలపడగా ఈ 4 ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో ఫిలిప్స్ 47 పరుగులు అయితే కొట్టాడు. అది కూడా 36 బంతుల్లో. 3 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 130, యావరేజ్ 11 ఉంది. 4 ఇన్నింగ్స్‌లోనే 3 సార్లు అవుట్ అయ్యాడంటే కుల్దీప్ యాదవ్ ఏ విధంగా గ్లెన్ ఫిలిప్స్‌ని డామినేట్ చేశాడో అర్థమవుతుంది. ఇంకా డెత్ ఓవర్స్ ఉండే బ్యాటిల్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ రాకీ ఫెర్గ్యూసన్. టీ20స్‌లో మొత్తం 6 సార్లు వీళ్ళిద్దరూ ఎదుర్కోగా హార్దిక్ పాండ్యా 34 పరుగులు స్కోర్ చేశాడు. అది కూడా 21 బంతుల్లో. ఎప్పుడు అవుట్ అయితే అవ్వలేదు. స్ట్రైక్ రేట్ చూసుకున్న 162 అయితే ఉంది. మిచెల్ శాంట్నర్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ఇంకొక బ్యాటిల్ చూస్తే వీళ్ళిద్దరూ మొత్తం 7 సార్లు ఇంటర్నేషనల్ టీ20స్‌లో ఎదుర్కోగా శాంట్నర్ 19 పరుగులు స్కోర్ చేశాడు. అది కూడా 23 బాల్స్‌లో. ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 82.6 ఉంది. యావరేజ్ 19 ఉంది. ఈ ప్లేయర్స్ బ్యాటిల్స్ అన్నీ చూసాక మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఏ ప్లేయర్‌కి మధ్య బ్యాటిల్ ఉంటుందని అనుకుంటున్నారో కూడా కామెంట్‌లో చెప్పండి. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.